యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునకును ఎడమవైపునకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరుచుకొనును, పాడైన పట్టణములు నివాస స్థలములుగా చేయును. తలలు వంచండి. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క మహాకృప కనికరమును బట్టి, దయను బట్టి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నిన్ను ఎరిగిన బిడ్డలుగా నిన్ను కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఈ లోకంలో మేము బ్రతుకుటకు మీరు మాకు అనుగ్రహిస్తూ సమకూరుస్తున్న ప్రతి విధమైన సదుపాయాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ బైబిల్ స్టడీలో మమ్మల్ని చేర్చి నీ ఎదుట నిలవదగినటువంటి యోగ్యకరమైన స్థితిలో మా విశ్వాసాన్ని మేము కాపాడుకున్నట్టుకు, సత్యమందు మేము స్థిరపరచబడుటకు నీ వాక్యమే ప్రధానం. అలాంటి వాక్యాన్ని తండ్రి మేము ధ్యానం చేస్తున్నప్పుడు, స్టడీ చేస్తున్నప్పుడు అందులోని శ్రేష్టమైన మాటలు మీరు మాకు తెలియచేసి ఏ విధంగా కట్టుకోవాలో, ఏ విధంగా మా జీవితాలను నిలుపుకోవాలో, ఏ విధంగా సత్య మార్గంలో మమ్మల్ని మేము నడుపుకోవాలో మీరే బోధించి చివరి దినాల్లో విశ్వాసం కనుగొందున అని వాక్యము బహుబలంగా నెరవేరుచుండగా చాలామందిల విశ్వాసం తగ్గిపోయి, అవిశ్వాసం పెరిగిపోయి, నామకార్థ విశ్వాసంతో బ్రతుకుతున్న ఈ చివరి దినాల్లో ప్రభు మా విశ్వాసాన్ని మేము కాపాడుకొని నేను కాపాడుకున్నాను అని చెప్పుకోదగినటువంటి స్థితి మాకు దయచేయమని, అలాంటి స్థితిని, అలాంటి ప్రేరేపణను, అలాంటి ఉత్సాహాన్ని కలిగించే నీ మాటలతో మమ్మల్ని నింపి బలపరచు. నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రజల హల్లెలూయా. మరొకసారి చదువుదాం. చాలా యెషయా గ్రంథం 54వ అధ్యాయం గత 3-4 వారాలుగా ధ్యానం చేస్తూ మీకు ఊరిస్తూ, దీంట్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ మన కోసమే కాదా? మన కోసమేనా? మన కోసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అవి పొందుకోవాలంటే ఊరికే రావు. దేవుడు చెప్పేది ఉంటుంది, మనము చేయవలసినవి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి దేవుడు చెప్పేది ఏంటి, మనం చేయవలసింది ఏంటో వాక్యపు వెలుగులో మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రకారంగా దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుడు ఇవ్వాలనుకునే మనకు ఇస్తాడు అని ఇక్కడ దాదాపుగా 14 రకాలైనటువంటి దేవుడు అనుగ్రహించేటువంటి వాగ్దానాలు, ఈవులు, ఆధిక్యతలు అవన్నీ కూడా మనకిస్తాడు. అయితే మనము చేయవలసినటువంటి మన కర్తవ్యం ఏంటో ఆయన మనకు బోధిస్తున్నాడు. ఈ అధ్యాయం ప్రారంభంలో దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీగా వెళ్ళిపోయి లోకములో దేవునికి విరోధంగా బ్రతికి, ఈవెన్ సంతానము కూడా లేకుండా
వారిని బట్టి బ్రతికి ఆనందపడడానికి కూడా అవకాశం లేనటువంటి ఒక దుఃఖకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయనే కోరి పిలిచి తీసుకొచ్చినట్లుగా అలా తీసుకొచ్చిన ఆయన ఆ సంఘానికి లేకుండా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఈవులన్నిటిని గురించి ఇక్కడ చెప్తూ, అయితే నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాసముల తెరలను నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులు దిగుగొట్టుమనే వచనాన్ని గత 2 వారాలుగా ధ్యానం చేస్తున్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పోయిన వారం తెరలు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ, ఎందుకు ఉపయోగిస్తారు తెరలు? ఎవరైనా చెప్తారా? తెరల ద్వారా ఏం చేస్తారు? పోయిన వారం విన్నవాళ్ళు విన్నది గుర్తుంచుకున్న వాళ్ళు చెప్పండి. తెరల ద్వారా ఏం చేస్తారు? పరదాలు కట్టుకుంటారా? మందిరము నిర్మిస్తాము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తెరల ద్వారా ఆయన మన మధ్య నివసించున్నట్లుగా ఒక మందిరాన్ని మనము నిర్మించుకోవాలి. సో ఈ మాట చెప్పినప్పుడు నేను పదే పదే మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే మనం ఒక పదాన్ని పదే మాట్లాడినా, ఒక పాటను పదే మనం విన్నా అది గుర్తుంటుందా, మర్చిపోతామా? పాటలు మనం గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి? పదే వినాలి. విన్న పాటను మనం ఒకవేళ ప్రాక్టీస్ చేయాలి, పాడాలి, గుర్తుండిపోతుంది. ఎప్పుడో ఒకసారి విని ఇందాక జరిగింది అదే కదా, ట్యూన్ మర్చిపోయింది, వెంటనే తెలియగా ఇంకొక పాట ఎత్తుంది, మళ్ళీ వాళ్ళు చూసి వీళ్ళు చూసి మళ్ళీ ఏదనకుండా ఇంకో పాట ఎత్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతే. పదే ఒక విషయాన్ని మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే అది మీ మనసులో గుర్తుండిపోవాలి. పదే చెప్పడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పదం, ఆ వాక్యంలో ఉన్న సత్యం, సారాంశం అది మన బ్రతుకులో గుర్తుండిపోయి దాన్ని చెయ్యాలనే తపన, ఆ విధంగా ఉండాలని కోరిక మనలో పెరిగిపోవాలి. గుర్తు లేకపోతే ఏది మనం చేయలేము. ఇంతమంది స్త్రీలు ఉన్నారు, వంట చేయడం మర్చిపోయారు అనుకోండి, చేస్తారా? చెప్పండి, ఎంతమంది చేస్తారు? బిర్యానీ చేయడం, నాటుకోడి పులుసు చేస్తారుగా. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి అన్నీ అది ఒక క్రమ ప్రకారంగా చేస్తారా, లేకుంటే మొత్తం తెచ్చి పెట్టేస్తారా? కాదుగా. మొదట ఏం చేయాలో, తర్వాత ఏం చేయాలో ఒక క్రమాన్ని అనేది మనం చేసి ఉంటామో, అది అనుభవంలో తెలిసి ఉంటుందో, దాన్ని గుర్తు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు చేయగలుగుతాను. అందుకనే మిమ్మల్ని మళ్ళీ అడగడానికి గల కారణం ఏంటంటే గుర్తుందా లేదా. గుర్తుంచుకుంటేనే పిల్లవాడు ఎగ్జామ్ రాస్తాడు, అవునా కదా? చదివింది గుర్తుంటేనేగా ఎగ్జామ్ రాసేది. ఎగ్జామ్ అనేది, పరీక్ష అనేది అతనికి సామర్థ్యాన్ని తెలియజేసేది, అవునా? 10th అయిపోయింది, 10th చివరిలో ఎగ్జామ్స్ జరుగుతాయి. అతను మంచి మార్క్స్తో పాస్ అయితే అదే అక్కడే ఉంటాడా, ఇంటర్లోకి వెళ్తాడు. అంటే నీ స్టాండర్డ్, నీ స్థాయి దీనికంటే మించింది అని తను ఆ సంవత్సరం అంతా చదివిన తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, గుర్తుంచుకున్న దాన్ని బట్టి ఆ పరీక్షలో పాస్ అయితే ఒక స్థాయి పెరుగుతాడు. ఆత్మీయంగా కూడా మన స్థాయిలు ఉంటాయో ఉండవా? ఉంటాయి. పరలోకంలో కూడా స్థాయిలు ఉంటాయి. పరలోకంలో కూడా మహిమ కిరీటాలు, అక్షయ కిరీటాలు, నీతి కిరీటాలు, జీవవృక్ష ఫలాలు అందరికీ కాదు, దానికి తగ్గట్టుగా పనిచేసేవాళ్ళు. స్థాయి అనేది ఉంటుంది. కానీ ఆ స్థాయి చేరుకోవడానికి మాత్రం కొన్ని పరీక్షలు మనం ఎదుర్కోవాలి. ఆ పరీక్షల విజయం పొందుకోవడానికి మనం అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా రాయాలి. అప్పుడే దానికి మంచి మార్క్స్ పడి మనం పాస్ అవుతాం. అందరూ రాస్తారు,
వాళ్ళు చాలామంది ఫెయిల్ అవుతారు. కారణం ఏంటి? సరిగ్గా చదవలేదు. చదవని వాడు పైకి వెళ్తాడు, అక్కడే ఉంటాడా? ఫెయిల్ అయిన వాడు అక్కడే ఉండిపోతాడు. అంటే ఒక సమస్య మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఒక కష్టం మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఒక వేదన ఆత్మీయంగా ఒక పరీక్ష లాంటిది నీ జీవితం కలిగినప్పుడు దాన్ని ఎదుర్కొని ఆ సమస్యలో విజయం సాధించి పై స్థాయికి వెళ్ళే విధంగా నీవు వాక్యాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నేర్చుకున్నది గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోకపోతే ఏం రాయాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా ఆ సమస్య నుంచి మనం బయటపడాలో తెలియక బ్రతికినంత కాలం అదే సంవత్సరం అదే సమస్యలో. కొందరు 6-7 ఏళ్ళు పడుతుంది 10th పాస్ అవ్వడానికి. మధ్య ఇంటర్లో ఒకటి చేరాడు, 7 సంవత్సరాల తర్వాత ఇంటర్ పాస్ అయ్యి వాడు ఎంత గోల చేస్తాడో. వాడు చాలా పెద్దవాడు, వాళ్ళకంటే 6 ఏళ్ళు పెద్దవాడు, మీసాలు గడ్డాలు నెరిసి పెద్దగా ఉన్నాయి. 6 ఏళ్ళ తర్వాత పాస్ అయ్యాడు. అంటే ఇంటర్ 2 ఇయర్స్లో పాస్ అవ్వాల్సింది, దాని తర్వాత 6 ఏళ్ళు రాసి 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 లాస్ట్ మొన్న ఏదో ఎవరో సారు గేట్లు ఎత్తేసాడు, అంటే రాసుకోవడానికి అవకాశం ఇచ్చాడంటే పాస్ అయిపోయారు. లేకుంటే అది కూడా కాదు. మనకి పోనీ అట్లా గేట్లు ఎత్తేస్తారా? మనకు కాపీలు జరుగుతాయా విశ్వాస జీవితంలో? చెప్పండి. కాపీ కొట్టడానికి లేదు. ఎవరు బతుకు వాళ్ళదే, ఎవరి సమస్య వాళ్ళదే, ఎవరి కష్టం వాళ్ళదే, వాళ్ళే ఎగ్జామ్ రాయాలి. మరి నీ దగ్గర విషయం లేకపోతే ఎట్లా? సబ్జెక్ట్ లేకపోతే ఎట్లా? నేర్చుకోకపోతే ఎట్లా? నేర్చుకున్నది గుర్తుంచుకోకపోతే ఎట్లా? గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఏ సమస్యలో ఏ స్థితిలో నువ్వు ఎలా ఉండాలో, వాక్యానుసారంగా ఎలా ఉండాలో నేను చెప్పేది అది. ఎలా ఉంటారో చాలా ఈ ఎండ కాగొడుగు, తర్వాత ఏ సామెతలు ఉంటాయిగా, ఈ చావు తెలివితేటలు చాలా. దీన్ని బట్టి లోకంలో బతకవచ్చు, కానీ దేవుని ఎదుట మనం బతకలేము. మనం బతకాల్సిందేంటి? మనం ఉండాల్సింది ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో. అలా చావు తెలివితేటలతో మనం దేవుని బోల్తా కొట్టించగలుగుతామా? ఒక ఆయన డబ్బు ఇచ్చి నాకు పరిశుద్ధాత్మ కావాలన్నాడు. డబ్బుతో దేవుని వరాన్ని మనం ఏం కొనగలుగుతామా? లేదు. మనుషులు మభ్యపెట్టినట్టుగా దేవుని మభ్యపెడతామా? లేదు. మనుషులు మన తీయని మాటలకు ఒకవేళ బోల్తా పడొచ్చేమో. దేవుడు అట్ట బోల్తా పడతాడా? ఆయన హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు. నువ్వు ఒక మాట అంటే ఏ ఉద్దేశం, ఏ కోణం, ఏ తలంపు, ఏం ఆశించి, ఎన్ని రకాలుగా దేవుడు ఆ మాట నీ నోట నుంచి వచ్చింది దాన్ని పరిశోధించి పుటం వేస్తాడు. మరి అలాంటి దేవుని ఎదుట మనం ఆషామాషిగా సరదాగా భక్తి చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తిని చాలా సీరియస్గా తీసుకోవాలి, గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకుంటేనే మన బ్రతుకులో ఒక ఇంకా స్థాయి నుంచి ఇంకొక అధిక స్థాయి, మహిమ నుంచి అధిక మహిమ అని పదం వాడతాడే బైబిల్. అలా మనం ఏం చేస్తామంటే మనం పెరుగుతుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడు అక్కడ అన్నట్టుగా ఇంకెప్పుడు అదే జీవితం. మనకు తెలిసింది అంతే. మనకు తెలిసింది మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిసం, అంతే. ఉన్నతమైన అనుభవాల్లోకి రాము, లోతైనటువంటి అనుభవాల్లోకి మనం వెళ్ళాం. కాబట్టి ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే గుర్తుంచుకోవాలి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో బైబిల్ స్టడీలో మీకు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది, చూడడానికి అవకాశం ఉంటుంది, కానీ బైబిల్ అదే పనిగా చదవడానికి అయితే అవకాశం లేదు. ఒకసారి చూడాలి, రాసుకోవాలి. అయితే ఈరోజు తిరిగి పాపంలో పడి దేవునికి దూరమై తిరిగి రప్పించిన తర్వాత, తిరిగి దేవుని సంఘంలో చేర్చబడిన తర్వాత ఆయనే నివసించినట్లుగా మనం గుడారాన్ని కట్టుకోవాలి, మన మందిరాన్ని కట్టుకోవాలి. నేను ఆ మాట చెప్తూ పోయిన వారం ఏమన్నానంటే, మందిరము కట్టాలి, లేకుంటే సరే మనతో నివసించాలనే కోరిక దేవునిదే. అందుకనే నేను వారి మధ్య నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించాలి అని చెప్పాడు. అయితే ఎవరికి నిర్మించాలి? అది వారు కట్టాలి.
నేను నివసించే వారు కట్టాలి. కాబట్టి దేవుడు నివసించున్నట్లుగా, దేవుడు మనతో ఉండినట్లుగా, దేవుడు మనల్ని నడిపించినట్లుగా, దేవుడు మనల్ని బలపరుచున్నట్లుగా, దేవుడు నిత్య నివాసం మనతో కూడా ఉండినట్లుగా మనమే ఒక మందిరాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ మందిరం మనం కట్టుకున్నాం అని కనుదృష్టి ఉండాలని, ఇక్కడ చేసే ప్రార్థనను అంగీకరించాలని, ఇక్కడ అడుగుపెట్టిన వారి జీవితాలకు దేవుడు ఆశీర్వాదించాలని అని మనం ఒక మందిరాన్ని కట్టుకున్నాం. ఆ విధంగానే విశ్వాస జీవితంలో దేవుడు ఆ వ్యక్తితో ఉండేటట్టుగా పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని కట్టుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని ఎలా కట్టుకోవాలి అంటే తెరలతో కట్టుకోవాలి. ఈ తెరల గురించి ఈ మాట ఈరోజు మొత్తం మీద కంక్లూడ్ చేస్తాను. చూడండి, 26వ అధ్యాయం, నిర్గమకాండం 26వ అధ్యాయం అక్కడే పెట్టండి. ఇంకా 26వ అధ్యాయం నుంచి కదలకుండా పేజ్ ఏది పెన్నో పేపరో అడ్డు పెట్టుకొని ఆడే పెట్టుకోండి. నేను చదివినప్పుడు చూడండి, మాట్లాడేటప్పుడు నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 26వ అధ్యాయం మొదటి వచనం, నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. సో ఇప్పుడు తెరలతో ఏం చేస్తారు అనే ప్రశ్నకు మీకు జవాబు దొరికిందా? ఇప్పుడు నీ తెరలను సాగనిమ్ము అనే మాటకు అర్థం ఏంటంటే పెద్దవి చేయి. నీ మందిరాన్ని నువ్వు ఏం చేయాలి? ఒకప్పుడు చిన్నదిగా ఉంది, ఒకప్పుడు కుసించిపోయింది, ఒకప్పుడు దేవుడు రాలేనంతగా చిన్నదిగా, ఎవరు చూడలేనంత చిన్నదిగా ఉండిపోయింది. నీ యొక్క జీవితం కృషించిపోయింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? దాన్ని పెద్దదిగా చేసుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీ తెరలను సాగనిమ్మంటే సాగబీకడం కాదు, పెద్దదిగా చేయాలి, విశాలపరచుకోవాలి కాస్త. ఎందుకంటే నువ్వు వ్యాపిస్తావు అనే మాట. ఎందుకు విశాలపరచుకోవాలంటే నువ్వు ఉత్తరం వైపు, తూర్పు వైపు నువ్వు అభివృద్ధి చెందుతావు. అంటే దేవుడు అభివృద్ధి పరుస్తున్నట్లుగా, అంటే తర్వాత అనేకులు నువ్వు వచ్చినట్లుగా, నీ పాడైన నివాస స్థలాలన్నీ కూడా తిరిగి దేవుడు కట్టున్నట్లుగా ముందుగా నీ తెరలను ఏం చేసుకోవాలంటే పెద్దవిగా చేసుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో తెరలతో ఏం చేస్తారు అనే మాటకు ఇప్పుడు తెరలతో మందిరాన్ని నిర్మిస్తారు. ఓకేనా? తెరలతో మందిరాన్ని. సో ఈ తెరలు ఎలా నిర్మించబడతాయి అంటే సన్నపు నారుతో అని ఉంది అక్కడ మనం చదివిన అధ్యాయంలో. చూడండి, 10 తెరలతో ఒక మందిరం చేయవలను, నీల ధూమ్ర రత్న వర్ణము గల పేనిన సన్నపు నారతో వాటిని. సో ఇప్పుడు వాటిని అంతవరకు ఆపండి, ఇంకా నా వైపు చూడండి. వేటిని? తెరలను. దేవునితో చేయాలి, సన్నపు నారతో చేయాలి. ఇప్పుడు ఈ పని ఎవరిది? అసలు వాస్తవానికి ఈ పని ఎవరిది? ఈ తెరలను సిద్ధపాటు చేసే పని ఎవరిది? మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మోషే ఆయన చెప్పాడు మందిరం నిర్మించుకోవాలి కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి బంగారం, వెండి మీకు హృదయపూర్వకంగా ఎవరైతే ఇవ్వాలి, దేవుని పనికి ఇవ్వాలనుకుంటుంటే ఇవ్వండి అన్నప్పుడు అందరు విస్తారంగా తెచ్చి ఇచ్చేస్తారు. ఎవరికి మనసుకు నచ్చినట్లు వాళ్ళు అన్ని ఇచ్చేశారు. సో మందిరం అనేది మనుషులు ఇచ్చిన దాన్ని బట్టి నిర్మించబడుతుంది. వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి బంగారం కావచ్చు, ఇత్తడి కావచ్చు, వెండి కావచ్చు, మనం చెప్పుకున్నటువంటి నీల ధూమ్ర రత్న వర్ణము గల తాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల దగ్గర సేకరించి బెసలేలు అనే ఒక వ్యక్తిని దేవుడు నిర్ణయించి దాని ఆత్మతో నింపిన దానిని బట్టి ఆయన ఏం చేస్తాడు? వాటితో దేవుడు చెప్పినట్లుగా మందిరాన్ని నిర్మిస్తాడు. అయితే ఇప్పుడు ఈ మందిరాన్ని నిర్మించినట్లుగా సన్నని ఏంటి అక్కడ పేనిన సన్నని నారతో దాంట్లో నీల ధూమ్ర రత్నవర్ణము గల పేనిన సన్నపు నారతో వాటిని చేయాలి. ఇది ఎవరు ఇచ్చారు మందిరాన్ని నిర్మించడానికంటే మీరు చూడండి, అదే నిర్గమకాండం 35వ అధ్యాయం, నిర్గమకాండం 35వ అధ్యాయం 25-26 వచనం చదవండి. చాలు.
ఇప్పుడు మందిరము తెరలతో నిర్మించాలి అని చెప్పాడు కదా. ఈ తెరలు నిర్మించడానికి ఉపయోగపడిన వాళ్ళు ఎవరు? స్త్రీలు. అందుకనేమో బైబిల్లో కూడా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఆది సంఘం నుంచి కూడా స్త్రీలు ఎక్కువగానే, ఈ రోజుల్లో కూడా సంఘాలలో స్త్రీలు ఎక్కువ ఉంటున్నారు. వారే తెరలుగా మార్చబడి, వారే దేవుణ్ణి సమకూర్చుకొని, వారే ఒక మందిరముగా ప్రతిష్ఠించబడి దేవుని కనపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సంఘములో ఉన్న స్త్రీలందరూ కూడా తెరలుగా మార్చబడుదురుగాక, దేవుడు నివసించే వ్యక్తులుగా మార్చబడుదురుగాక. అయితే ఇక్కడ ఒక పాయింట్, స్త్రీలందరా అంటే మందిరానికి ఉపయోగపడేది ఎవరు? అందరా? చెప్పండి అమ్మా, చదివారుగా ఇప్పుడు. ఎవరు వాళ్ళు? 25వ వచనం, మరియు వివేకము గల హృదయము గల స్త్రీలందరూ. అందరూ అంటే ఏ అందరు? అది వివేకము గల హృదయము. ఇప్పుడు వివేకం అంటే ఏంటి? వాక్యానుసారంగా చెప్పండి నాకు ఆన్సర్. దుష్టత్వం విడుచుటయే వివేకం. ఉందా లేదా మాట? చాలా జాగ్రత్త. అయితే యోబు గ్రంథం చూడండి, నా సొంత మాటలో అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారనుకోండి, ఇప్పుడు ఆ మాటల్లో అర్థం రాదు కదా. యోబు గ్రంథం మీరు కూడా సడన్గా డౌట్గా చూసేటప్పుడు నాకు కూడా అర్థం కాలేదు. 38వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. యోబు గ్రంథం 'దుష్టత్వం విడుచుటయే వివేకము' అనియు ఎక్కడుందమ్మా? 28వ అధ్యాయమా? ఒకసారి చూడు. లేదా 28 కదా, అదే 30. చూడు, యెహోవా యందలి భయభక్తుల జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమనియు. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వివేకము గల హృదయం గల స్త్రీలు అని రాయబడిన మాటను మీరు అర్థం చేసుకుంటే, ఎవరి ద్వారా మందిరం నిర్మించబడుతుంది? ఎలాంటి స్త్రీలు మందిర నిర్మాణంలో సంఘముగా అభివృద్ధి చెందుటలో ఉపయోగపడుతుంది అంటే, దుష్టత్వం విడిచినటువంటి స్త్రీలు. దుష్టత్వం విడుచుటయే వివేకం. ఇంకొక మాట చూపిస్తాను, సామెతల గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటాను. దేవుని గూర్చిన తెలివియే వివేకం అనే మాటను చూడండి. 9వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు నివసించే మందిర నిర్మాణంలో స్త్రీల పాత్ర అనే మాట మీకు ఈరోజు తెలియజేయాలని ఆశపడుతున్నా. మందిరం కట్టుకోవాలి, మందిరం కట్టాలి అంటే, మందిరం కట్టేవాడు ఒకవేళ సేవకుడు అయినా దాన్ని సహకరించింది ఎవరు అంటే స్త్రీలు. ఏ స్త్రీలు? వివేక హృదయం గల స్త్రీలందరూ. వివేక హృదయం అంటే ఏంటి అంటే, మొట్టమొదట దుష్టత్వాన్ని వదిలిపెట్టాలి. పాపం, దుష్టత్వం, ఇంకా దుష్టత్వం అంటే మళ్ళీ ఏది దుష్టత్వం అని దానికి నేను ఇంకా చెప్పను. అది తెలియకుండా భక్తి చేసే వాళ్ళు ఉన్నారా? ఇది మంచిది కాదు, ఇది చెడ్డది అని తెలివి లేకుండా భక్తి చేసే వాళ్ళు ఉన్నారా? లేదుగా. అందరికి తెలుసు ఏది మంచో ఏది చెడో తెలుసు. కాబట్టి ఆ దుష్టత్వం గురించి నేను చెప్పను. కానీ ఇప్పుడు ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టి
దుష్టత్వాన్ని విడిచిపెట్టిన వారు దేవుని కూర్చుని తెలివి. ఇప్పుడు దేవుని కూర్చుని తెలివి అంటే చాలామందికి ఏం తెలివి ఉంటుందంటే ఆయన ప్రేమమయుడు, మనం అడిగితే ఇస్తాడు. అదే బేసిక్. అంటే చిన్న పిల్లల మనస్తత్వం. చిన్నపిల్లలకి ఏముంటుంది? చిన్న వయసులో 5-6 ఏళ్ళ వయసులో పిల్లలకు మా నాన్న నేను అడిగినా కొనిస్తాడు. అంతేనా? కొనిస్తాడు. ఇప్పుడు వయసు పెరిగే కొద్ది ఇంకా 20 ఏండ్లు 30 ఏండ్లు వచ్చినా సరే ఇంకా తండ్రే కొనిస్తాడా? కుమారుల నుంచి, పిల్లల నుంచి తల్లిదండ్రులు ఆశిస్తారా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏంటి పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఉద్యోగం చేయడానికి వచ్చిన పిల్లలు ఉన్నారు. వారి దగ్గర నుంచి ఉద్యోగం చేయాలని, వారు సంపాదిస్తే ఏదైనా చేసుకోవాలని, ఏదైనా కట్టుకోవాలని, మేము స్థిరపడాలని ఆలోచన ఎవరికి లేదా? ఇంకా మీరు పెడుతూనే ఉన్నారా? కాదు. సో ఇప్పుడు దేవుని దగ్గర ఏ కాడికి ఇవ్వు కావాలి అని ఆలోచన ఎవరిది? చెప్పండి. మీ నోటితో మీరు చెప్పరా? అది నేనే చెప్పాలా? చిన్నపిల్లలు. ఇప్పుడు మనం చిన్నపిల్లలమా దేవునికి ఇచ్చేంత పెద్దవాళ్ళమయ్యామా? చిన్నపిల్లలే. అందుకనే ఇన్ని ఏండ్లకు భక్తి చేస్తున్నారు. ఇంకెంతకాలం ఇవ్వాలి? నేనేం అడుగుతున్నాను, నేనేం కోరుకుంటున్నాను ఎందుకని ఆలోచించరు మీరు? ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నారు. ప్రభా నీకేం కావాలి ప్రభా, నువ్వేమనుకుంటున్నావు ప్రభా, నీ కోరిక ఏంటి ప్రభా, అలాగ నేను ఉంటున్నానా అని వయసుకు వచ్చిన బిడ్డలు తల్లిదండ్రుల యొక్క ఇష్టాలు గుర్తెరిగి అవన్నీ కూడా సమకూర్చినప్పుడే తల్లిదండ్రులకు ఆనందం కదా. ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో దేవుడు ఆనందపడదగినటువంటి విధానంలో కోరికతో మనం అడుగుతున్నామా? నీకేం కావాలి, నువ్వేం కోరుకుంటున్నావు, నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావు, నువ్వు కోరుకున్నట్లుగా నేను ఉంటున్నానా, నువ్వు అనుకున్నట్లుగా నేను బ్రతుకుతున్నాననే అనే మాట అయినా మనం అంటున్నామా? నేను ఎలా అన్నా ఉండని, నాకు అడిగింది మాత్రం ఇవ్వండి. మారాన్ చేస్తారా పిల్లలు? ఇంత వయసు వచ్చినా ఇంకా నాకు అదే. చూడండి, దేవుని కూర్చుని తెలివి ఉండాలి. అని ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఎలా నడవమంటున్నాడు, ఎలా బ్రతకమంటున్నాడు, ఎలా మాట్లాడమంటున్నాడు, ఇవన్నీ కూడా ఆ తెలివి కలిగి ఉండడం ఏమంటున్నారంటే వివేకము. దేవుని గూర్చిన తెలివి వివేకం. అంటే ఎవరైతే దుష్టత్వాన్ని వదిలిపెట్టారో, పాపము నుంచి విడిపించబడి అయ్యా నేను పాపిని ఒప్పుకొని మునిగి వదిలిపెట్టిన వారు, నూతన జీవం పొందిన వారు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని పనులు చేయాలి, దేవుని ఇష్టాన్ని. ఇప్పుడు ఆత్మ ద్వారా మార్చబడిన మనము ఆత్మ సంబంధమైన సంగతులను ఆలోచిస్తూ, ఇప్పుడు ఆత్మ అనేది ఇక్కడ బ్రతుకుతుందా, పరలోకంలో బ్రతుకుతుందా? పరలోకంలో ఉంటుంది కదా. ఆ విధమైన తలంపులతో, ఆ విధమైన ఆలోచనతో నేను ఒకప్పుడు ఇక్కడ ఉండను, ఈ జీవితం శాశ్వతం కాదని తెలిసిన దీనికోసం పరితపించకుండా దేవుని కోసం నేను ఉండాలి, దేవుని కోసం నేను బ్రతకాలి, దేవుని సన్నిధిలో ఉండే యోగ్యత నాకు ఉందా లేదా, లేకుంటే ఏ విషయంలో నేను తప్పిపోయాను, ఏ విషయంలో నేను బలహీనుడయ్యాను, ఏ విషయంలో నేను సరిదిద్దుకోవాలి, ఏ విధంగా హెచ్చరించబడుతున్నప్పుడు ఎందుకని నేను లోబడలేకపోతున్నాను అని పదే ఆలోచించుకోవడం వివేకం. బుద్ధి జ్ఞానం లేదా అంటాం కదా. బుద్ధి జ్ఞానం వేరు. బుద్ధి అనేది శరీరానికి, మనసుకు సంబంధించింది. జ్ఞానం అనేది ఆత్మకు సంబంధించింది. బుద్ధి అనేది మనసు అంటే శరీర ఇచ్చలు, ఈ శరీరానికి ప్రాణానికి సంబంధించింది బుద్ధి. జ్ఞానం అనేది ఆత్మకు సంబంధించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే జ్ఞానవంతురాలు. ఇల్లు కట్టేది ఎవరు? బుద్ధిమంతురాలా? బుద్ధి అంటే మనం అనుకుంటాం పిల్లలు సంపాదించాలి, పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, మంచి స్థానంలో ఉండాలి, మంచిగా బ్రతకాలి అని అనుకుంటాం. కానీ జ్ఞానం ఏం చేస్తుందంటే ఇంత సంపాదించిన పరలోకం వెళ్ళలేరు కదా, నీతిగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి, పరిశుద్ధతలుగా ఉండాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి అనే ఆలోచన జ్ఞానం. కాబట్టి దేవుని కూర్చిన తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు నివసించున్నట్లుగా వారి చేతులతో ఏం చేస్తారు? ఉడికి.
అప్పుడే మనం చెప్పుకున్న పోయిన వారం, ఇప్పుడు ఒక చెట్టుకు బెరడు ఉంటే దాన్ని తీసుకొని ఆ బెరడుని తీసుకొని వచ్చి ఉడకబెట్టి నానబెట్టి దంచి తోసి దాన్ని ఉన్న జిగురు అదంతా తీసి అవంతా కూడా సన్నటి నారగా మనం తీయాలి. అంతా కూడా నారనంతా కూడా ఎండబెట్టి తాళ్ళగా, మళ్ళీ తాళ్ళు కూడా పేనిన తాళ్ళగా చేయాలి. సో ఇప్పుడు ఈ సంఘంలో అంటే ఈ యొక్క అంటే ఇప్పుడు ఈ గోడలు ఉన్నాయి కదా, ఈ గోడలు మనం చూస్తున్న గోడలు, ఈ గోడలే ఆ మందిరంలో లేకుంటే దేవుడు నివసించే మందిరంలో తెరలు. ఈ గోడలే తెరలు. అంటే మనం చెప్పుకున్నాం కదా, ఎందుకు తెరలతో కట్టాలి, సిమెంట్తో కట్టవచ్చు కదా. అప్పుడులోనే గచ్చు అనేది ఉంది. ఆ పదం వాడారు లేదా? గచ్చు అంటే ఏంటి? గట్టిగా, అది సిమెంటో ఇంకొకటి ఆ రోజుల్లో బొగ్గో ఇంకొకటి ఏదో యూజ్ చేసి చాలా స్ట్రాంగ్గా కట్టారు. పిరమిడ్స్ ఎట్లా కట్టారు అలాంత స్ట్రాంగ్ కట్టగలిగిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ మెత్తని హృదయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకని? ఆయన మహోన్నతుడైన మహాగణుడైన పరిశుద్ధుడైన అంటే అయినప్పటికీ వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్ద నివసించేవాడు. కాబట్టి ఎవరైతే దీన మనసు కలిగి దుష్టత్వాన్ని వదిలిపెట్టి దేవుడు నివసించే యోగ్యకరమైన స్థితిలో నేను నా కుటుంబం నా వంతు పాత్ర ఉండాలని తమ్మును తను తగ్గించుకొని ఐక్యత కలిగి వాళ్ళకు అప్పచెప్పిన పని చేస్తారో వారి ద్వారా ఏం చేస్తారంటే సంఘం లేకుంటే యొక్క మందిరపు తెరలు కట్టబడ్డాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈరోజు తెరలు ఇప్పుడు విస్తరించాలి అంటే ఇప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి. విశాలపరచమంటే ఏంటి? పెంచండి అని. ఇప్పుడు పెంచే బాధ్యత ఎవరిది? పెంచుకోవాలంటే బాధ్యత ఎవరిది? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎవరు తెరలు తయారు చేసేది ఎవరు? అందుకని ఒక దైవసేవకుడు ఏమంటాడంటే గొర్రెలనే కంటాయి, కాపరి కాదు. అంటే ఏంటి? మనం విస్తరించినట్లుగా దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చినట్లుగా వివేకము కలిగి దుష్టత్వాన్ని వదిలిపెట్టి దేవుని ఆలయం కట్టబడ్డానికి అనేకులు ఆయన మందిరంలోకి వచ్చినట్లుగా దీన్ని విశాలపరచాలి. అంటే ఏంటి? ఇంకొక తెరను తయారు చేయాలి. ఇంకొక విధంగా మనం తెరలను ఏం చేయాలి? పెద్దవి చేసుకోవాలి. నీ తెరలను సాగని మన మాటలో తెరలను పెద్దవి చేయము అంటే ఎక్స్టెండ్ చేయి, కొద్ది విశాలపరచు. ఎందుకంటే నువ్వు వ్యాపిస్తావు. అంటే ఇప్పుడంటే ఒకవేళ విశాలపరచలేదనుకోండి నీ స్థితి ఇంత అయితే అంతే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే విశాలపరుచుకుంటావో దేవుడు అంత విశాలమైనటువంటి దీవెనలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు దీంట్లో ఈ మందిరమును కట్టుకోవడం తెరలతో కట్టాలి. ఈ తెరలను ఈ తాళ్ళను తయారు చేసింది కట్టడానికి తయారు చేసింది ఎవరంటే స్త్రీలు. ఏ స్త్రీలు అంటే వివేకం గల స్త్రీలు. వాళ్ళు ఏం చేశారు అంటే ఉడికించి, అంటే వాళ్ళు ఏం చేశారు అక్కడ ఆ మాట చూడండి 35వ అధ్యాయంలో చదువమ్మా. ఏ స్త్రీలు? పై వచ్చిన చదువు, అది ఇంకొక పాయింట్. 25 చదవాలి. మరియు తమ చేతులతో వడికి ఏం చేశారు? చాలు ప్రతి పదం ఒక ప్రసంగం అవుతుంది. మీకు తెలుసో లేదు, ప్రతి దాని గురించి నాకు ఎక్కువ ఆశ, ఇంకా లోతుగా చెప్పాలి, ఇంకా కరెక్ట్గా చెప్పాలి. ఇంకా మీరు అనుకుంటారు ఏంది ఇంకో అధ్యాయంలోకి వెళ్ళడం ఇదే అనుకుంటారేమో అనుకుని కొన్నిసార్లు స్కిప్ చేస్తుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వివేకము గల హృదయం గల స్త్రీలు ఏం చేస్తారు? తమ చేతులతో వడికి అంటే తయారు చేసి, అది ఏ విధంగానో చేశారు. ఇప్పుడు మనం చీరల పరిసర ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తారు? మగ్గం వర్క్ చేస్తుంటారు కదా, మగ్గం వర్క్ నేత వేస్తుంటారు. సో అది అలా చేసి తయారు చేసి ఇచ్చారు తమ చేతులతో. ఇప్పుడు ఈ పాయింట్ మనం పట్టుకుంటే మన చేతులతో మందిర నిర్మాణంలో లేకుంటే మందిరం సాగబడ్డానికి, మందిరం విస్తరించడానికి మన చేతులతో ఏం చేస్తున్నాం? ఎందుకంటే నాకుంది స్త్రీలే కదా, పురుషులు తక్కువేగా. ఏం చేస్తున్నాం అంటే సాగదీయడం అంటే విషయాన్ని సాగదీయడం,
లేకుంటే ఇంకొక దాన్ని ఇంకా తెంచి తెగే వరకు లాగడం, ఇది కాదు. విశాలపరచుము, దాన్ని పెద్దదిగా చేయు. వాడుక భాషలో దాన్ని పెద్దది, నీ గుడారమును పెద్దదిగా చేయము అని, పెద్దదిగా చేయాలి. సో ఈ గుడారాన్ని పెద్దది చేసినప్పుడు గుడారం కూడా పెద్దది అవుతుంది కదా. ఇప్పుడు చిన్నది ఇంకొద్ది పెద్దది అయినప్పుడు ఆ తెర కూడా పెద్దది అవుతుంది కదా. సో ఈ తెర పెద్దదవ్వడానికి స్త్రీలే ఏం చేస్తారు? తమ చేతులతో ఒడికి. సో ఇప్పుడు గుడారం నిర్మించబడినట్లుగా స్త్రీలైన మీరు మీ చేతుల ద్వారా ఏం చేశారు? ఇంతవరకు ఏం చేశారు? ఇది మీ ప్రశ్న. దానికి ఆన్సర్ మీ హృదయంలో, నేను ఈ విధంగా ఉపయోగపడ్డాను, ఈ పని చేశాను, లేకుంటే వీరిని రక్షించాను, వీరి కోసం ప్రార్థించాను, వీరి కోసం కన్నీరు కార్చాను, వీరిని నడిపించాను, వీరిని బలపరిచాను అనేది నేను దాని గురించి ఎక్కువ అడగను. కానీ వాళ్ళు తమ చేతులతో వడికి తెచ్చి వాళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని కట్టారు. ఎందుకంటే ఈ పాయింట్ మీదనే మనం ఇంకా మీరేం చేశారని మేము తిప్పిపొడిచి బాధ పెట్టి మళ్ళీ నేను మీతో అయితే నువ్వేం చేసావు అనిపించుకొని ఇంతవరకు చేయండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి స్త్రీలు ఏం చేస్తారంటే తమ చేతులతో వడికి అంటే తయారు చేసి దాన్ని తెచ్చారు. సో ఇప్పుడు మందిర నిర్మాణంలో స్త్రీ పాత్ర ఉందా లేదా? మందిరం నిర్మాణానికి తెరలు తయారు చేసింది ఎవరు? స్త్రీలే. అంటే దాని కుసులు తయారు చేసింది కావచ్చు, లేకుంటే కొలుకులు తయారు చేసింది కావచ్చు. అది అక్కడ ఉన్నటువంటి దైవజనులు కానీ వారు నిర్దేశించబడిన వ్యక్తి కానీ చేశాడు. ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ ఈ తెరలు చేసింది స్త్రీలు. వచ్చే వారం అడుగుతాను, అర్థమవుతుందా? వచ్చే వారం తెరలను చేసింది ఎవరంటే మీరు చెప్పాలి. అయితే దీన్ని పేనిన సన్నపు నారతో అని మాట. పేనిన అంటే ఒకదానికొకటి కలిపి. అవి కూడా 3 రకాలైనట్టు కలర్స్ ఉన్నాయి అండ్ మనం చెప్పుకున్న పోయిన వారం. అయితే దీని మీద ఏముండాలి? ఈ తెరల మీద అంటే కెరూబులు గల వాటిగా చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పని ఏంటి? అక్కడ ఉంటుంది ఏమన్నా చిత్రకాని పని అయిన కెరూబులు. తెరల మీద కూడా కెరూబులు ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం మీద, కరుణాపీఠం మీద కెరూబులు ఉంటాయి. అందుకని ఎక్కడైనా సరే కెరూబుల మధ్య నివసించువాడా పదాన్ని వాడలేదా? దేవుడు నివసించేది ఎక్కడంటే కెరూబుల మధ్య. అంటే ఆయన నివసించేటటువంటి కెరూబులను మన తెరల మీద ఉండాలి. దానికి నేను రాసుకున్న పాయింట్స్ ఏంటంటే 1, 2 రాసుకున్నట్టున్నాను. ఆ పాయింట్స్ మాత్రం నేను చెప్తాను. కెరూబుల గురించి ఒక మాట చూస్తాను. ఈ కెరూబులు అనేది ఎందుకు ఉండాలి అంటే, నిర్గమకాండ 25:18 లేకుంటే నిర్గమకాండ 25, 22, 20 వీటి మధ్యలో 1 సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం 6:2 ఇవన్నీ కానీ చదివితే ఆయన కెరూబుల పైనుంచి వచ్చే దేవుడు, కెరూబుల మధ్య నివసించే దేవుడు. ఆయన మందినకు ఇరువైపులా కెరూబులు ఉన్నట్లుగా మనం చదువుతాం. అయితే మన గుడారపు తెరల మీద ఎవరు ఉండాలంటే దేవుని యొక్క గుర్తు, దేవుడు నివసిస్తున్నాడు అని అనేకులకు. ఇప్పుడు ఈ తెరల మీద బయట నుంచి చూస్తే ఎవరు కనిపిస్తారు? ఏ కలర్ అంటే ఏ బొమ్మ కనిపిస్తుంది? మనం కనిపిస్తామా? దేవుడు నివసిస్తున్నటువంటి కెరూబు కనిపిస్తుందా? కెరూబు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గుడారం మీద ఇప్పుడు మనం కర్టన్స్ ఉంటాయి, కర్టన్ మీద ఏదైనా బొమ్మ ఉందనుకోండి, డోర్ కర్టన్ మీద మనం చూడగానే ఆ కర్టన్కి ఏం కనిపిస్తుంది? తెర అంటే కర్టనే, నథింగ్ బట్. ఇంగ్లీష్లో కర్టన్ ఉంది, తెలుగులో తెర అని ఉంది. సో ఈ తెర మీద ఏం బొమ్మ ఉండాలి? కెరూబు. సో ఈ కెరూబుని ఎందుకు ఉంచాడంటే కెరూబుల మధ్య నివసించేవాడిని. అందుకని ఇప్పుడు ఈ కెరూబు అభిషేకించాడు. ఇప్పుడు మనకు తెలుసు లూసిఫర్ గురించి మనం చూస్తే అభిషేకించిన కెరూబు అనే ఒక పదం వాడతాడు లూసిఫర్, సాతాను గురించి. ఉందా లేదా? 28వ అధ్యాయం అనుకుంటాను ఎజెకియెల్ గ్రంథంలో, తీయాల్సిన అవసరం లేదు. అభిషేకించబడిన కెరూబు అని అంటున్నా. అంటే కెరూబులను దేవుడు అభిషేకించి
వాటి మధ్య నివసిస్తూ వాటి మీద కెరూబులు రెక్కలు చాసి, కొన్ని రెక్కలు కళ్ళు మూసుకొని కొన్ని రెక్కలు ఎగురుతూ, తర్వాత ఆయన మోస్తూ ఆయన పైన ఉన్నటువంటి స్థితిలో మనం చూస్తాం. ఎట్ ద సేమ్ టైం ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉంటాడు, కూర్చొని ఉంటాడు. ఈ కెరూబుల యొక్క పని ఏంటంటే, ఎంత కాలం ఆయన కూర్చున్నా అలానే మోస్తాయి తప్ప వదిలిపెట్టాలి. ఆయన నుంచి అంటే లేని కూడా ఇంకా ఎంతసేపు కూర్చుంటే అనుకో, అంటే దేవుని యొక్క భారాన్ని, దేవుని యొక్క ఆ బరువును సంతోషంగా భరిస్తూ ఉంటాయి కెరూబులు. ఎన్ని సంవత్సరాలు, యుగ యుగాల నుంచి ఆయన కెరూబులు అటు ఇటు వంగి ఉంటే వాటి మీద కూర్చున్నట్లుగానే దర్శనం చూస్తాడు. కెరూబుల మీద ఆసీనుడైన దేవుడు అనే మాట మనం చదువుతాం. అంటే ఈ కెరూబులు ఏంటంటే దేవుని మోస్తున్నట్టుగా, అంటే లోకానికి మనం ఈ లోకంలో ఉన్నాం, మనం దేవుని మందిరాన్ని మనం నిర్మించుకున్నాం. అయితే ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు, నేను మోస్తున్నాను. కెరూబులు దేవుని మోస్తున్నట్లుగా మన బయటికి మనం ఎవరు కనిపించాలంటే మోస్తున్నటువంటి దేవుడు మోస్తున్న ప్రజలుగా ఈ లోకంలో కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి మోస్తున్నటువంటి ప్రజలుగా మనం కనిపించాలి. అందుకనే పేతురు రాసిన 2వ పత్రికలో ఒక మాట అంటాడు. మీరు కానీ ఆ మాట చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా ఆత్మ సంబంధమైన మందిరం కడుతున్నాం. అందుకనే మీరు దేవుని ఆలయం అన్నారు, మీరు ఎరుగరా అని పౌలు భక్తుడు అంటాడు. అంటే దేవుడు మనల్ని నివసించినట్లుగా, దేవుడు మనం మోస్తున్నట్లుగా సర్వలోకానికి తెలియబడాలి. తెరల మీద ఎందుకు కెరూబు అంటే, దేవుని మోసేది ఎవరంటే కెరూబులు, ఆ నివసించేది ఎవరి మధ్యలో అంటే కెరూబుల మధ్య. కాబట్టి బయటికి ఎవరు కనిపించాలంటే మనము క్రీస్తును మోస్తున్న వారిగా కనిపించాలి. తెరల మీద ఏముండాలి? సో మన మీద, మన బ్రతుకులో పైకి ఎవరు కనిపించాలి? నువ్వు వేసుకున్న డ్రెస్సో, నువ్వు వేసుకున్న ధనమో, నువ్వు వేసుకున్న బంగారమో, నువ్వు వేసుకున్న డబ్బో, నువ్వు కట్టుకున్న ఇదేది కనిపించకూడదు. నువ్వు క్రీస్తును మోస్తున్న వాడిగా కెరూబులు కనిపించాలి. అది దాని యొక్క ఉద్దేశం. తెరల మీద పేనావు, కష్టపడ్డావు, కానీ పైకి ఏం కనిపిస్తుంది? ఇది నేను కట్టింది, నేను ఇచ్చింది అని కనిపించకూడదు. ఇది ఈ తెరల మీద ఎవరున్నారు? దేవుడు మోస్తున్న కెరూబు ఉంది. నేను కూడా దేవుని మోస్తున్నవాడిని, దేవుని సాక్ష్యం మోస్తున్నవాడిని, దేవుని యొక్క సన్నిధి మోస్తున్నవాడిని. అనేకులు దీవెనకరంగా ఎక్కడికి వెళ్ళి, నేను ఎక్కడికి వెళ్ళి సరే దేవుని నాతో పాటు తీసుకెళ్తున్నవాడిని. అందుకనే మనము ఆయన మనం నివసిస్తున్న ఆయన సజీవమైన ఆలయంలో ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఆయన మందిరాన్ని, ఆయన సన్నిధి తీసుకెళ్ళగలిగిన స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ తెరల మీద ఏముండాలంటే చిత్ర పనిగా చేయబడిన కెరూబులు ఉండాలి. తర్వాత ఈ తెరలు ఏం చేయబడాలి అంటే, అక్కడ కింద వచ్చిన చూడమ్మా, ఆడ కొలత ఒక్కటే అనే మాట. ఆ తెరలన్నిటికి కూడా ఒకటే కొలత. సో ప్రతి తెర పొడుగు వెడల్పు ఎంతో చెప్తూ, అయితే ఇప్పుడు నేను అంటాను, ఒక మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు రకరకాలుగా పేనారు, తాళ్ళు పేనారు, మీ కుటుంబం నుంచి ఆ కుటుంబం అన్నీ తెచ్చారు. ముందు ఇంటికాడే ఒక లెవెల్ అనుకుని వచ్చారా? అంటే మీరు ఇది నేను ఇంతవరకు చేయగలను, నా సామర్థ్యం ఇంత, నా శక్తి ఇంత అని నువ్వు ఆ తాళ్ళను తయారు చేసి అక్కడికి తీసుకొస్తే, ఇప్పుడు అన్నీ కూడా ఒకటే కొలత ఉండునట్లు హెచ్చు తక్కువ ఉన్న దారాలు ఏం చేస్తున్నాడు? చెప్పబడిన కొలత ప్రకారం కట్ చేస్తాడు. అర్థమవుతుంది నా పాయింట్? సో ఇప్పుడు మనం ఒకవేళ మన దారాలు, మన స్థాయి, ఇంటి దగ్గర మన సామర్థ్యం ఎంత గొప్పదైనా, నువ్వు ఏది ఇచ్చినా సరే ఇక్కడికి రాగానే, ఆయన సన్నిధికి రాగానే నీ కొలత ఏమైపోవాలి? ఎక్కువ. అంటే ఒక్కటే అయిపోవాలి, ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా కూడా ఉండకూడదు.
తక్కువైతే ఉపయోగపడవు, ఎక్కువైతే ఉపయోగపడవు, కరెక్ట్గా ఉండాలి. అందుకని ఇక్కడ ఆ తెరలు 2 రకాల తెరలుగా 11 తెరలు, అక్కడ 10 తెరలు. ఈ 10 తెరలు 2 భాగాలుగా పాడు చేసిన ఈ 10 తెరలకు ఎంత కొలత ఉండాలో, అంటే మన విషయంలో కూడా మనకు దేవుడు నిర్ణయించిన కొలతలో మనం ఉన్నామా? అర్థమవుతున్న పాయింట్? దేవుడు నిర్ణయించిన కొలత. ఇప్పుడు మెనే టేకిల్ ఉఫార్సిన్ అని అంటాడు బెల్షస్సరుతో. ఏమంటాను, నిన్ను త్రాసులో చూసినప్పుడు నువ్వు తక్కువగా కనపడ్డావు. నేను ప్రతి ఒక్కరిని కూడా ఆయన పుటం వేసి పరీక్షిస్తాడుగా, చెక్ చేసుకుంటాడుగా. ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు నిందారహితుడిగా ఉన్నావా, పరిశుద్ధుడిగా ఉన్నావా, నీతిగా ఉన్నావా అని ప్రతిసారి కూడా ప్రతి అడుగు కూడా ఆయన లెక్కించే దేవుడు. అందుకే యోబు నా అడుగులు లెక్కించమంటాడు. ఆయన ప్రతి అడుగును లెక్కిస్తాడు. అంటే ఇప్పుడు ఈ అడుగు లెక్కించినప్పుడు నువ్వు మందిరం కట్టబడాలి అంటే నీ కొలత ఎలా ఉండాలి? అందరితో సమానంగా ఉండాలి. నేను గొప్ప, నేను ఇది. నీకున్న టాలెంటే ఉండొచ్చు, నీకున్న తలాంతు దేవుడు ఇచ్చి ఉండవచ్చు. అయితే ఈ తలాంతులు, టాలెంట్స్ ఇవన్నీ కూడా మందిరంలోకి వచ్చిన తర్వాత ఒకే విధంగా ఉండాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత పెనవేయబడి పేనిగా, అంటే పేనబడి అన్నీ కూడా ఏం ఒక ఎచ్చులు ఉంటే ఎచ్చులు తక్కువలు అన్నీ కూడా కట్ చేసి ఒకటే కొలతగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ ఇప్పుడు తెరల ద్వారా నివాసాన్ని మనం ఏర్పరచుకుంటాం. తెరల మధ్య, అంటే ఈ తెరలు అన్నీ కూడా ఒకటే కొలత ఉండాలి. అంటే సంఘములు ఉన్న వాళ్ళంతా కూడా ఒకే విధంగా ఉండాలి, ఒకటే కొలతలో ఉండాలి. సో ఇక్కడ హెచ్చు తగ్గులకు అనేది అంటే ఇక్కడ కొలత అనేది మనం కొలుచుకుంటుంటాం, మనం ఎంచుకుంటుంటాం. కొలత అనే దాన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఎంచుకుంటాం. ఎలా ఎంచుకుంటాం? ఎవరికి వాళ్ళే గొప్పగా ఎంచుకుంటుంటాం. ఇప్పుడు పరిసైడు వెళ్ళాడు మందిరానికి, సుంకరు వెళ్ళాడు. పరిసైడు ఎంచుకోలేదా? ఏమని? తన దృష్టికి తాను నీతిమంతుడని ఎంచుకొని ఎదుటివాను తృణీకరించేవాడు అని అక్కడ రాయబడింది పరిసైడు గురించి. ఏమెంచుకుంటున్నాడు? నేను నీతిమంతుణ్ణి, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను దశంభాగం ఇస్తున్నాను, నేను మందిరానికి వస్తున్నాను అని ఎంచుకుంటాను. అంటే దేవుని కొలతలోకి నువ్వు రాకుండా నువ్వు గొప్పగా ఎంచుకుంటూ ఉపయోగం. అందుకనే ఆయన విశ్వాస పరిమాణం చొప్పున ఒక్కొక్కడు. ఆ మాట చూసుకుందాం, చూడండి మనం ఎలా ఎంచుకోకూడదు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అనుకుంటాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనమమ్మ, 1వ వచనమా? చదువు. మూడవ వచనం చదవండి. 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారం తాను స్వస్థ బుద్ధి గల వాడవుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకునవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి తగినది? అందరూ ఒకటాన్ని తగినదా, లేకుంటే ఎవరికి వాడు గొప్పని ఎంచుకోవడం తగిందా? దేవుని సన్నిధిలో కాదు. ఎంచుకొనదగిన దానికంటే ఎంచుకోకూడదు. నేను ఒకవేళ నీ దగ్గర జనపనారో లేకుంటే సన్నపనారో ఎక్కువ ఉంది, ఎక్కువ ఉడికావు, నేను ఇంత పెద్దది తెచ్చాను అని నువ్వు ఎంచుకోకూడదు. నా ద్వారా ఇన్ని జరుగుతున్నాయి అని మనం ఎంచుకోకూడదు. అక్కడికి రాగానే కట్టబడడానికి, దేవుడు నివసించడానికి ఆ యొక్క తెరలంతా కూడా ఏమవ్వాలి? ఒక్కటే అవ్వాలి. కొలతంతా ఒకటే ఉండాలి. కొలతంతా కూడా ఒకటే ఉండాలి. అంటే మనము ఒకరిని ఎక్కువగా ఒకరు తక్కువగా ఎంచుకోకూడదు. దేవుని సన్నిధిలో ఆయన మన మధ్యలో నివసించాలి అంటే ఇది సంఘానికి చెప్పబడిన మాటగా మనం ఒకవేళ ఆలోచించుకుంటే, సంఘములో ఆయన నివసించాలంటే మనమే సజీవమైన రాళ్ళగా తెరలుగా కట్టబడుతున్నాం. సో సజీవమైన రాళ్ళుగా తెరగా కట్టబడుతున్న మనము, ఆయన నివసించడానికి కట్టబడుతున్న మనము. సో నీ దగ్గర సామర్థ్యం ఎక్కువ ఉంది, శక్తి ఎక్కువ ఉంది, జ్ఞానం ఎక్కువ ఉంది, బలం ఎక్కువ ఉంది, నువ్వు మంచి కుటుంబం, మంచి పరువు ఉంది, మంచి హోదా ఉంది, లోకంలో అంటే గౌరవ మర్యాదలు లోకంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు గొప్పవాడివా, గొప్పదానివా? కాదు, ఎంచుకోకూడదు. సమానం. అందుకని ఆ మాట ఉంది, విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. సో ఎక్కువ ఎంచుకోనకుండా ఏం చేయాలి? ఆయన ఒక లెక్క చెప్పాడు కదా కింద, ఏమని?
తగిన రీతిగా తను ఎంచుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తగిన రీతి ఏంటి? ఒకటే, మనమందరం ఒకటే. మనం ఒకవేళ మన ఉద్యోగాలు, మన ఆర్థిక సంబంధాలు, పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు, మందిరంలో వచ్చిన తర్వాత మనమందరం ఒకటే అనే ఆలోచన ద్వారా కట్టబడాలి తెరలు. కాబట్టి దేవుడు నివసించినట్లుగా మన సంఘాన్ని మనం విస్తరించుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే, నేను ఇంత, నాది ఇది అనే ఆలోచన కాకుండా మనమంతా ఒక్కటే కొలతలో ఏమవ్వాలి, కట్టాలి. ఒకవేళ నేను ఈ గోడను చాలా ఎక్కువ చేసి ఈ గోడను చాలా తక్కువ చేశాను అనుకో, ఏమవుతుంది? కరెక్ట్గా ఉంటుందా? ఎవరైనా చూస్తారనికి, ఏం కడుతున్నాడు, కాస్త బుద్ధి లేదేమో రవికి, తెలియకపోతే అడగొచ్చు కదా అని ఎన్ని మాటలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇటు ఎక్కువ కట్టాను, ఇప్పుడు ఫ్లాట్గా అనుకోవడం కాదు, చూడ్డానికి కూడా ఒకటేలాగా ఉండాలి. ఇప్పుడు ఈ బిల్డింగ్ అంతా ఒకటేలాగా ఉందా, లేకుంటే హెచ్చులు తగ్గులు ఉందా? కాబట్టి కొలత ఏముండాలంటే ఒకటే ఉండాలి. విశ్వాసపు పరిమాణం చొప్పున నీది ఎంత ఇచ్చినా సరే ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోవద్దు. నీ పంట పండి ఉండొచ్చు, లేకుంటే నీకు ఎక్కువ బెరడు దొరికి ఉండొచ్చు, నీ దగ్గర ఎక్కువ బంగారం ఉండొచ్చు, కానీ నువ్వు ఎక్కువ ఎంచుకోవడానికి లేదు, ఒకటే. చూడండి, దేవుడు నివసించాలి అంటే ఒక్కటేగా ఉండాలి. ఎవరు? తెరలుగా, రాళ్ళగా మార్చబడిన మనం ఆయన ఆలయంగా కట్టబడుతున్న మనం ఒక్కటే. ఒకవేళ నేను నాది గొప్ప, నేను ఇది అనుకుంటే బైబిల్లో ఏమని ఉంటుందంటే, వాడు విశ్వాసంలో చెరక, దేవుని సన్నిధిలో చెరక, దేవుడు అంటే సాతాను కోసం నియమించిన దానిలోకి వాడు వెళ్ళేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము దేవుడి యొక్క కృప, దేవునికి ఆశీర్వాదాలు మన బ్రతుకులు ఉండాలంటే మనం ఏం చేయాలి? మన మందిరాన్ని మనం కట్టుకోవాలి అనే పాయింట్ ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఆ మందిరాన్ని మనమే కట్టుకోవాలి. సో ఎలా కట్టుకోవాలో వాక్యపు వెలుగులో కొలతలైతేమి, లేకుంటే ఆ యొక్క పలకలైతేమి, తెరలైతేమి, తాళ్ళైతేమి, లేకుంటే అన్నీ కూడా ఒక లెక్క ప్రకారం ఉంది. ఆ లెక్కను ఆత్మ సంబంధంగా మనం సరి చేసుకుంటూ మనం ఒక మందిరాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడున్న భక్తిని కాస్త విశాలపరచుకోవాలి, ఇప్పుడున్న ప్రార్థన జీవితాన్ని కాస్త మనం పెంచుకోవాలి. అక్కడ పెంచుకోవడం అని అర్థం. సో ఇవన్నీ కూడా తెరలను పెంచుకోవాలి. సో ఎంత పెంచుకున్నా అంత కూడా ఏ విధంగా ఉండాలి? ఒకటేలాగా ఉండాలి. కొలత ఒకటే. ఏంటంటే కొలత ఒకేలాగా ఉండాలి. ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. అయిపోయింది. ఆ మాట చదివి నేను ముగిస్తాను, అది వచ్చే వారం ధ్యానం చేద్దాం. 3వ వచనం, 26వ అధ్యాయం 3వ వచనం. 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్చోవలెను, మిగిలిన 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్చోవలెను. తర్వాత 4వ వచనంలో నేను ఈ మాటలు చదువుతాను, ఈ మాటలు వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. చూడండి, నేను చదువు. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచులను నీలి నూలుతో కొలుకులను చేయవలను, రెండవ కూర్పు నందిలి వెలుపల తెర చివరను అట్లు చేయవలను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానితో ఒకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలను. మరియు 50 బంగారపు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చోవలను. అది ఒకటే మందిరమగును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఉందనుకున్నారు? ఊరికే మందిరం అంటే సరిపోదు. ఊరికే మందిరం ఆ నివసించేటట్టుగా మందిరం కట్టుకోవాలి, ఇంకా ప్రార్థన చేయండి అంటే కాదు. ఒకటే మందిరం అవ్వాలి. దానికి చాలా ఉందా లేదా? ప్రాసెస్ ఉందా లేదా? పెయింటే సరిపోయిందా? కూర్చోాలంటే కొలుకులు ఉండాలి. కొలుకుల్లో మళ్ళీ వాటి బిగించాలని గుండీలు ఉండాలి. ఆ గుండీలు బంగారం అయి ఉండాలి. మళ్ళీ దీనికి పైన పైకప్పు వేయాలి. దానికి వేరే తోళ్ళు ఉంటాయి. అక్కడ మేక వెంట్రుకలు, తర్వాత సముద్ర వచ్చలపు తోళ్ళతో పైకప్పు వేయాలి. దానికి గుండీలు కావాలి, అవి ఇత్తడి గుండీలు. ఊరికే ఏం లేదు. మందిరం కట్టుకోవడం, ఆత్మ సంబంధమైన మందిరం కట్టుకోవాలంటే వచ్చి ఊరికే కన్నీరు కార్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు.
దేవుడే మనతో నివసించాలంటే అంత ఆషామాషి కాదు. ఇదంతా చాలా తతంగా ఉంది. ఇదంతా కూడా శ్రద్ధగా వినండి. విన్న మాటలు గుర్తుంచుకోండి. ఈరోజు 2 పాయింట్స్. మన మందిరం అంటే ఆ తెరల ద్వారా మనం ఏం చేస్తాం? మందిరం కట్టుకుంటాం. మందిరానికి ఉపయోగపడిన వాళ్ళ స్త్రీలు అయితే అవి కెరూబులు ఉండాలి. తర్వాత ఒకటే కొలతగా ఉండాలి. ఈ పాయింట్లు వచ్చే వారం అడుగుతాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తలలు వంచండి.